అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి సహజ వనరుల దోపిడీకి గురవుతున్నాయంటూ ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే 5 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సహజ వనరులు దోచుకునే వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటుందన్నారు కాకాని. ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు, సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్పాం, అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భశోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర 10 మీటర్ల లోతుకు మించి తవ్వడం, అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం, ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం, రాత్రి పగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా గోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం. దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం. ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరాయపాడం ఒక ఇసుక రీచ్లో 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసి, నా అంత నీతిమంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి వాడిని అవినీతి పరుడిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా, ఇక్కడెక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు. అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు, దానికి నేనే జవాబుదారి అని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే, ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు.